పాపపు సొమ్ము, అన్యాయం సొమ్ము. అన్యాయంగా ఎవరినో నాశనం చేసి సంపాదించుకునేటువంటి సొమ్ము. అలాంటి జీవితాలు ఏమాత్రం సంతోషంగా ఉండవని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దోపుడు సొమ్ము సంచి ఒకటి ఉందంట. అన్నారంట, దేవుడు అన్నాడు, దేవుడు చెప్తున్నాడు మాట ఏంటంటే, అయ్యా ఒకవేళ పాపులు నిన్ను ప్రేరేపిస్తా ఉంటే వారితో నీవు పాలివాడవై ఉండకయ్యా. ఇదిగో పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం, నీవు కూడా పాలివాడవై ఉండయ్యా, మనకందరికీ ఒకటే సంచి అని ఎవడైనా ఒకవేళ అన్యాయంగా నిన్ను ప్రేరేపిస్తా ఉంటే దయచేసి అటు వెళ్ళడానికి వీలు లేదు. ఆమె చెప్పడు ఒకసారి ఆమె. ఎందుకంటే మనకెందుకంటే పాపం సొమ్ము. చెమటోచి కష్టపడిన కొంచెం డబ్బైనా కొంత జీతమైనా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఏం వండుకున్నారమ్మా అంటే, ఏముందయ్యా ఇగో టమాటా పచ్చడి పెరుగన్నం వేసుకొని తిన్నామని చెప్తుంది ఒక ఆమె. ఎంత రుచిగా ఉంటుందో, ఎంత టేస్ట్గా ఉంటుందో. మీరు ఎప్పుడూ తిన్నారో లేదు? అలా చూస్తున్నారండి, మరి తిన్నారో లేదా కదా? సూపర్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్తిమీర పచ్చడి మా పాస్టర్ గారు ఒక ఆయన, ఏమండి ఇది నాటు కొత్తిమీర అండి, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఇంత కొత్తిమీర కట్టించాడు ఆయన. వాళ్ళ ఇంటికాడ చేసిన టేస్ట్ సూపర్ అనమాట. మనకు తెలియదు ఆ నాటు కొత్తిమీర వాల్యూ, మనకు తెలియదు, కానీ అద్భుతంగా చేయొచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు రాత్రి చెప్తున్నాను, ఒకవేళ పాపులు మనల్ని ప్రేరేపిస్తే ఆ త్రోవలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇదొక సంచి. ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 7వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదవండి. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయేను. చాలండి, ఇక్కడ చదువుతాం మనం. ఒక ఆమె తన భర్త పాపం కష్టపడి డబ్బులన్నీ పోగు చేసి ఒక సంచిలో వేసుకున్నాడట. అదేంటి? సొమ్ము సంచి. ఏంటిది అది? సొమ్ము సంచి. నేను వెళ్తున్నాను, ఊరు వెళ్తున్నాను,